అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్ సమీపంలో ఒక బిల్డింగ్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఆ సమయంలో ఆ భవనంలో 4 కుటుంబాలు జీవిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిగో ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ పొగ కారణంగా చాలా మంది స్పృహ తప్పి పడిపోయినట్టుగా తెలుస్తోంది. సంఘటన సమయంలో భవనంలో 30 మంది ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది సజీవ సమాధి అయిపోయారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నారు, 2 చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను 3 హాస్పిటల్స్కి తరలించారు. మృతులు అభిషేక్, హర్షాలి, గుప్తా, శీతల్ జైన్, రాజేందర్, సుమిత్ర, మున్నిబాయిగా చెప్తున్నారు. అలాగే ఇరాజ్, ఆరుషి, జైన్గా గుర్తించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. 10 ఫైర్ ఇంజన్లను ఈ ప్రమాద స్థలం దగ్గరకు రప్పించి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో ఈ మంటలు ఎగిసిపడినట్టుగా తెలుస్తోంది. చుట్టుపక్కల ప్రజలను కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించారు. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చార్మినార్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో చార్మినార్ సమీపంలో మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్లో చోటు చేసుకున్న ప్రమాద దృశ్యాలవి. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ బిల్డింగ్లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం ఆ బిల్డింగ్లో 30 మంది ఉన్నారు. ఒక్కసారిగా ప్రమాదం అగ్నికిలలు ఎగిసిపడి చుట్టూ పొగ వ్యాపించడంతో చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది చనిపోయారు. కొందరి శరీరాలు కాలిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. కొంతమంది ఊపిరాడక స్పృహ తప్పి పడిపోవడంతో వాళ్ళు కూడా ఆ మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు 30 మంది ఆ భవనంలో ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది పక్క భవనాలపై నుంచి ల్యాడర్లు వేసుకుని ఆ భవనం లోపలికి వెళ్ళి ఆ భవనంలో ఉన్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఆ భవనంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాడర్ల సాయంతో లోపలికి వెళ్ళి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. 10 మంది ఈ అగ్ని ప్రమాదంలో సజీవ దహనం అయిపోయారు. ఇటీవలి కాలంలో ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంఖ్య కూడా పెరుగుతుంది. 2 రోజుల క్రితం కూడా ఓల్డ్ సిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మరో అగ్ని ప్రమాదం. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణం ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతోనే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో చిన్నారులు వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వలేరు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగింది అంటే చిన్నారులు ఎస్కేప్ కావటం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. అందుకే చిన్నారులు ఆ పొగకి స్పృహ తప్పి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా వాళ్ళు ఈ అగ్ని ప్రమాదాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ప్రమాదంలో 3 మహిళలు చనిపోయారు, 2 చిన్నారులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న 3 ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అభిషేక్, హర్షాలి, గుప్తా, శీతల్ జైన్, రాజేందర్, సుమిత్ర, మున్నిబాయ్, ఇరాజ్, ఆరుషి జైన్గా గుర్తించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతాయి. అదిగో లోపల చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు మొదటి బాక్స్లో చూస్తున్న దృశ్యాలు. అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ 10 మంది చనిపోయినట్టుగా గుర్తించారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు, సంఘటన స్థలంలోనే ఉన్నారు. పెట్రిషాతో మాట్లాడదాం. పెట్రిషా, ఏంటి పరిస్థితి? మంటలు ఏమన్నా అదుపులోకి వచ్చాయా? హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీగా ఫైర్ యాక్సిడెంట్ చోటు చేస్తుంది. ఒకవైపు సుమారుగా 10 మందికి పైన కూడా చనిపోయారు. ఉదయం 6:30 నుంచి కూడా ఈ మంటలు చెలరేగిపోయాయి. మీర్ చౌక్ గుల్జార్ హౌస్ లో మాత్రం పర్ల్ హౌస్ షాప్ ఏదైతే ఉందో షాప్ మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉంటారు. దాదాపు చూసుకుంటే కూడా 30 మంది వరకు అయితే లోపలైతే చిక్కుకొని ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా 4 మాత్రం బయటకు తీసుకుంది. ప్రధానంగా చూసుకుంటే 10 మంది వరకు అయితే చనిపోయారంటూ కూడా సమాచారం వస్తుంది. అంత 3 మహిళలు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ 10 మందికి పైన కూడా హాస్పిటల్ కి స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారని తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళు కూడా పేర్లు కూడా లిస్ట్ బయట పెట్టారు. అభిషేక్, హర్షల్ గుప్తా, శీతల్ జైన్, రాజేందర్, స్మిత, మున్నిబాయ్, ఇరాజ్, ఆరుష్ జైన్ వీళ్ళందరూ కూడా అక్కడనే, అంటే కొంతమంది మాత్రము స్పాట్ లో చనిపోయారు. మరికొంతమంది హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స మధ్యలో చనిపోయారు. ఇప్పటికే 10 ఫైర్ ఇంజన్స్ రావడం అయితే జరిగింది. మంటలంతా కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ప్రజలందరినీ కూడా ఖాళీ చేశారు. విస్తృత వాతావరణం అయితే కనిపిస్తుంది. కేవలం
ఏసీ కంప్రెషన్ ఎక్స్ప్లోజ్ అవ్వడంతో బస్ట్ అవ్వడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఫైర్ సేఫ్టీ ఎగ్జిట్స్ లేకపోవడం, అదే కాకుండా ఫైర్ కి సంబంధించిన నార్మ్స్ ప్రికాషన్స్ కూడా అక్కడ పాటించకపోవడం, రెసిడెన్సీ పక్కనే ఉన్న ఏరియాస్ ఉండడం, అదే కాకుండా షాప్ హౌస్ అంతా కూడా దాంట్లోనే డంప్ చేయడం, షాప్ కి సంబంధించిన సామాన్లంతా కూడా లోపలనే ఉండడం. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా జనాలు ఎవరైతే 30 మంది ఉన్నారో దాంట్లో ప్రధానంగా 10 మందికి సైతం చనిపోయారని కూడా తెలుస్తుంది. ఇంకా 20 మందికి మాత్రము పలుగురికి తీవ్రమైన గాయాలయ్యి సుమారుగా 30 to 50% వరకు వాళ్ళ బాడీ మొత్తం కాలిపోయిందని తెలుస్తుంది. పూర్తిగా చూసుకుంటే కూడా బాడీస్ అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి పోస్ట్ మార్టం చేస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదం అనే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో తరచూ హోల్ సిటీలో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ తరచూ జరుగుతాయి. మొన్న 2 రోజుల క్రితం చూసుకుంటే కూడా ఒక షాప్ లో ప్లాస్టిక్ సామాన్లు పెట్టడం వల్ల సుమారుగా 3 ఫ్లోర్స్ వరకు దగ్ధం అయిపోయింది. అదే కాకుండా చిన్న పసిపాపని కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు కాపాడారు. 1 month ఉన్న బేబీని కూడా కాపాడారు. ఎటువంటి హోల్ సిటీ ప్రాంతంలో చూసుకుంటే కూడా రెసిడెన్సీ ఏరియాలోనే షాపులు పెట్టుకోవడం, లేదంటే షాపులు ఉన్న ప్రాంతంలోనే జనాలు నివసించడం, ఇటువంటి తరచూ జరుగుతుంది. ఎటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నార్మ్స్ పెట్టుకోకపోవడం, ఫైర్ టూల్స్ లేకపోవడం, అదే కాకుండా రెగ్యులేషన్స్ పాటించకపోవడం, ఇష్టానుసారంగా షాప్స్ పెట్టుకొని పర్మిషన్లు తీసుకోకుండా ఇల్లీగల్ గా రన్ చేయడం, ఇటువంటి వల్ల ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు. అదే కాకుండా ఏసీ ఇటీవల కాలంలో కూడా బస్సులు అవ్వడం, అంటే ఓవర్ హీట్ వల్లనో కానీ లేకపోతే తరచూ ఏసీకి రిపేర్ చేయకపోవడం, ఇటువంటి తరచూ జరుగుతున్నాయి. ఏసీలు అనేవి కూడా బస్ట్ అవుతున్నాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే 10 మంది చనిపోయారు. మీతో కొంతమందిని కూడా ప్రస్తుతం హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. 30 to 50% వరకు వాళ్ళ బాడీ మొత్తము కాలిపోయిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే అగ్నికీలల్లో చిక్కుకునే వీళ్ళు మరణాలు సంభవించాయా, లేదంటే పొగ కారణంగా స్పృహ తప్పి పడిపోయి అలా కూడా మరణాలు సంభవించాయా? ఏదైతే ఏసీ కంప్రెస్ అయిపోయిందో, బస్ ఎక్స్ప్లోట్ అయిపోయిందో, వెంటనే అదంతా కూడా ఇతర రూమ్ లోకి కానీ లేకపోతే ఇతర షాప్ కి కూడా అది వ్యాపించడంతో వెంటనే వీళ్ళందరూ బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఫైర్ కి సంబంధించిన ఎగ్జిట్ లేకపోవడం, ఒకటే చిన్న ఎగ్జిట్ ఉండడం, అందరూ కూడా దాని లోపల నుంచి బయట రాలేకపోయారు. మిగతా పిల్లలు కూడా లోపల, మహిళలు కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా చిక్కుకోపోవడం, వాళ్ళు నిస్సాయితీ స్థితిలో, అంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎందుకంటే దట్టమైన పొగలు వస్తున్నాయి. పొగలతో మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా కమ్ముకపోయింది. ఫైర్ అంతా కూడా అన్ని చోట్ల నుంచి పూర్తిగా సరౌండ్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. మిగతా కొంతమంది మాత్రం ఎలాగో తప్పించుకునే ప్రయత్నం చేసి బయటికి వచ్చేసారు. దాంట్లో లోపల ఉన్న వాళ్ళు మాత్రం సజీవంగా దానం అయిపోయారని కూడా తెలుస్తుంది. కానీ ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రం ప్రాణాలు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? ఇప్పుడు మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? ఎస్, ప్రస్తుతం మాత్రము అంటే ముందు కన్నా ఇప్పుడు మాత్రము మంటలు అదుపులోకి వచ్చాయని తెలుస్తుంది. కానీ పూర్తిగా ప్రాపర్టీ అంతా కూడా డ్యామేజ్ అవ్వడం, దట్టమైన పొగల వల్ల స్పృహ తగ్గిపోవడం, కొంతమంది ఇప్పటికే 40 to 50% వరకు పూర్తిగా వాళ్ళ బాడీస్ అంతా కూడా కాలిపోవడం. అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి, అంటే మిగతా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి బయటికి తెచ్చారు. అదే కాకుండా మనకున్న తెలంగాణలో ఉన్న స్టేట్ టూల్స్ అన్ని కూడా ఫైర్ కి సంబంధించిన టూల్స్, ఏదైతే రోబోటిక్ టూల్స్ ఉంటాయో ఆ టూల్స్ అంతా కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తారు. అంటే హ్యూమన్ వెళ్ళలేని ప్లేస్, ఎందుకంటే పూర్తిగా ఫైర్ తో కప్పిపోయి ఉంటుంది కాబట్టి సరౌండ్ అయి ఉంటుంది. లోపలికి వెళ్ళలేని ప్రాంతంలో రోబోట్కి వెళ్ళి పూర్తిగా కూడా అదంతా కూడా వాటర్ ద్వారా కూడా మొత్తం అంతా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏసీ కంప్రెషర్లో సంభవించిన సాంకేతిక లోపంతోనే ఈ మంటలు వ్యాపించాయా, లేదంటే ఇంకేదైనా కారణమా? మొన్న సిలిండర్ పేలింది అని అన్నారు. మొన్న కూడా 3 అంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది. కానీ ఇక్కడ ఏకంగా 10 మంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. 10 మంది చనిపోవడం అంటే మాటలు కాదు. ఇప్పటికే కూడా అధికారులందరూ కూడా, సౌత్ జోన్ అధికారులందరూ కూడా అక్కడనే చేరుకున్నారు. క్లూస్ టీమ్ కూడా అక్కడనే ఉంది. పలువురు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా అక్కడికి వచ్చి అసలు కాజ్ ఏంటి, నిజంగానే ఫైర్ కంప్రెస్ అవ్వడంతో, ఏదైతే ఏసీ మొత్తం ఎక్స్ప్లాయిట్ అవ్వడంతో ఇదంతా జరిగిందా, లేకపోతే ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఏదన్నా ప్రధానంగా చూసుకుంటే కూడా ప్లాస్టిక్ సామాన్లకి సంబంధించినవి ఏదన్నా డంప్ చేశారా, లేకపోతే ఇంకేదన్నా కుట్రకోణం ఉందా, ఎవరైనా కావాలనే చేశారా, ఇంకేంటి అనే ఉద్దేశం కూడా పోలీసులు మాత్రం ప్రస్తుతం ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఏంటి మిగిలిన వాళ్ళు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అసలు ఆ సమయంలో ఏం జరిగిందని? ఎస్, ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే లోపల వీళ్ళతో పాటు చిక్కుకొని ఉన్నారో
మంటలు దట్టమైన పొగలు రావడం, ఎందుకంటే ఉదయం 6:30 ప్రాంతంలో జరిగింది కాబట్టి అప్పటికే అందరు కూడా చాలా మంది చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రిస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది షాప్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దట్టమైన పొగలు రావడం, దాని తర్వాత అందరికీ బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, అదే కాకుండా పొగలు రావడం అందరూ అలర్ట్ అయిపోయారు. వెంటనే ఒక్కొక్కరు తర్వాత అంటే ఎగ్జిట్, ఫైర్ కి సంబంధించిన ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడము, ఒకటే చిన్న ఎగ్జిట్ ఉండడంతో అంతమంది బయటికి రావడంతో 30 మంది ఒకటే ఎగ్జిట్ లో నుంచి వెంటనే హుటాహుటిన రావడం చాలా ఇబ్బంది అయింది. మిగతా కొంతమంది అప్పటికే కాలిపోయారు. పలుగురిని కాపాడే ప్రయత్నం కూడా చేశాం. మా కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే మంటల్లో వాళ్ళు సజీవ దహనం అయిపోయారంటూ కూడా పలు కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది ఏం చెప్తున్నారు? ఇంకా లోపల ఎవరైనా ఉండే అవకాశం ఉందా? పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చినట్టేనా, లేదంటే ఇంకా లోపల ఎవరైనా ప్రస్తుతం మాత్రము మంటలను అదుపులోకి తెస్తున్నారు. పూర్తిగా కూడా ఒక 70% మాత్రం మంటలు అదుపులోకి వచ్చాయని తెలుస్తుంది. ఎవరైతే లోపల ఉన్నారో చిక్కుకొని ఉన్న వాళ్ళందరినీ కూడా అప్పుడే బయట తెచ్చేశారు. రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయట తెచ్చేశారు. ఈ లోపల పలుగురు చనిపోయారు, పలుగురు చికిత్సకి వెళ్లే ఉంది. 3 మాత్రము స్పాట్ లో అక్కడనే చనిపోయారు. మిగతా మంది ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ ని తీసుకెళ్లి చికిత్స తీసుకున్న టైంలో వాళ్ళందరూ చనిపోయారని అప్పటికే వాళ్ళ బాడీస్ అంతా కూడా. కానీ పెట్రిషా, మంటలు వ్యాపించిన తర్వాత 10 మంది చనిపోయారు అంటే కనీసం ఆ సమయంలో వాళ్ళు కాపాడుకోవడానికి కానీ లేదంటే వేరే వాళ్ళు వెళ్ళి రక్షించడానికి కానీ అవకాశం లేకపోయిందా? ఎస్, ఇప్పటికే మంటలు చూసుకుంటే కూడా అప్పటికే చెలరేగిపోవడం, వాళ్ళందరూ నిద్ర ఇస్తున్న సమయంలో మంటలంతా కూడా అదంతా కూడా వ్యాపించడము, వాళ్ళందరూ కూడా కాన్షియస్ లేకపోవడం, అప్పుడే కొంతమంది నిద్ర లేచి చూసేసరికి చుట్టుపక్కలంతా కూడా మంటలు ఉండడం, మొత్తం కూడా అగ్ని మొత్తం చుట్టుకుండడం, వాళ్ళంతా కూడా మధ్యలో ఇరికిపోయారు. కొంతమంది రాలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పటికే కర్టన్స్ కానీ చుట్టుపక్కల ఉన్న హౌస్ కి సంబంధించిన వస్తువులు కానీ పర్ల్ షాప్ కి సంబంధించిన వస్తువులంతా కూడా దద్దం అయిపోయాయి. మేము రాలేకపోయామంటూ కూడా స్థానికంగా చెప్తున్నారు. రైట్ పెట్రిషా, హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక నివాస గృహంలో బిల్డింగ్లో ఏసీ కంప్రెషర్లో సంభవించిన సాంకేతిక లోపంతో అది పేలిపోవడంతో మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఆ భవనంలో మొత్తం 30 మంది ఉన్నారు. 10 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. చనిపోయిన వారిలో మహిళలు ఉన్నారు, చిన్నారులు కూడా ఉన్నారు. సహాయక చర్యలు జరుగుతున్న దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొన్ని ఫోటోగ్రాఫ్స్లో కొన్ని దృశ్యాలు ఉన్నాయి, కానీ మేము వాటిని చూపించడం లేదు, చూపించకూడదు అని ఆ దృశ్యాల్లో మీకు ఫోటోగ్రాఫ్స్లో చూపిస్తున్న చోట కాలిపోయిన శరీర భాగాలు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో మీర్ చౌక్ ప్రాంతంలో గుల్జార్ హౌస్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 10 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. మహిళలు, చిన్నారులు ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. క్షతగాతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు, వారికి చికిత్సలు అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 10 ఫైర్ ఇంజిన్లు అక్కడికి వచ్చి మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఫైర్ సిబ్బంది బిల్డింగ్ లోపల చిక్కుకున్న వారిని పక్క బిల్డింగ్లో నుంచి ల్యాడర్లు వేసుకొని వెళ్ళి వాళ్ళను రక్షించి బయటకు తీసుకొస్తున్నారు. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనం కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ 10 మంది కుటుంబ సభ్యులను ఆ ప్రమాదం జరిగినప్పుడు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళు కాపాడుకోవడానికి కూడా అవకాశం లేకపోయింది. ఒక్కసారిగా మొత్తం అంతా పొగ వ్యాపించడంతో ఎటు బయటికి వెళ్లాలో, ఎవరు ఎటు బయటికి పరిగెడుతున్నారో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఉంది. ఆ పొగ కారణంగా చిన్నపిల్లలు స్పృహ తప్పి పడిపోయారు. మహిళలు కూడా పొగ కారణంగా స్పృహ తప్పి పడిపోయారు. క్షతగాతులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. మృతులు అభిషేక్, హర్తాలి, గుప్తా, శీతల్ జైన్, రాజేందర్, సుమిత్ర, మున్నిబాయ్, ఇరాజ్, ఆరుషి జైన్గా గుర్తించారు. చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మంటలను ఆర్పడానికి 10 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. ఆ ప్రాంతం ఇరుకుగా ఉండటంతో కొంత సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. చూడండి ఒకసారి ఆ రెండో బాక్స్లో చూడండి, మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లారు. మంటలను అదుపు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది చనిపోయారు. ఆ మొదటి బాక్స్లో చుట్టూ దట్టమైన పొగ వ్యాపించి ఉంది. ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళి ప్రాణాలకు తెగించి మరీ లోపలికి వెళ్ళి మంటలను ఆర్పుతున్న దృశ్యాలు. ఆ మూడో బాక్స్లో కూడా చూడండి, మంటలు వ్యాపిస్తున్న చోటే అక్కడే కొంతమంది దేహాలు కనిపిస్తున్నాయి. కాలిపోయిన దేహాలు కనిపిస్తుండటంతో కొంచెం హృదయ విదారకంగా ఉండటంతో ఆ దృశ్యాలు మేము మీకు చూపించలేకపోతున్నాం. ఆ పైన మొదటి 2 బాక్సులో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కింద 4వ బాక్స్లో మీరు చూస్తున్నారు, లోపల నుంచి తీసుకొచ్చిన క్షతగాతులను వెంటనే అంబులెన్స్లో
ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ప్రాంతం కొంత ఇరుకుగా ఉండటంతో ఫైర్ ఇంజన్లు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడం కూడా కొంత కష్టసాధ్యంగా మారింది. ఆ ఫైర్ ఇంజన్లు కూడా మీరు అక్కడ చూస్తూ ఉన్నారు. ఆ ప్రదేశానికి ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చార్మినార్ దగ్గర మీర్ చౌక్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం కూడా మనం చూసాం ఓల్డ్ సిటీలో ఒక 3 అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణం ఏసీ కంప్రెషర్లో సంభవించిన సాంకేతిక లోపంతో ఏసీ కంప్రెషర్ నుంచి మంటలు వ్యాపించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సహాయక చర్యలు ఇంకా అక్కడ కొనసాగుతున్నాయి. 10 మంది ఈ ప్రమాదంలో మృతి చెందడం భారీ విషాదాన్ని మిగిల్చింది. चढ़ने वाले గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.